హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. మళ్ళీ నేను ఒక అరేబియన్ కథతో మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది, ఎక్కువ మందికి మన కథలు చేరుతాయి. ఇటువంటి మంచి కథలు మనందరికీ, మన పిల్లలందరికీ చేరాలని నా ఆశ. సో లేట్ చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదామా? చిన్నప్పటి నుంచి అరేబియన్ నైట్స్ కథలంటే చాలా మందికి ఇష్టం కదా. అందులోంచి మరొక చిన్న కథను ఈరోజు తీసుకొచ్చాను. కథ పేరు దుష్టుడి విందు. మరి ఆ దుష్టుడు ఎవరో, వాడు పెట్టిన విందేమిటో, దానివల్ల ఏం జరిగిందో చూద్దామా? అనగనగనగనగనగా షిరాజ్ నగర పరిసరాల్లో అలీహుద్దీన్ అనేవాడొకడు ఉండేవాడు. అతడి తండ్రి తాతలు మంచి ధనవంతులు. కానీ అలీ పెరిగి పెద్దవాడయ్యేసరికి అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్న ఆస్తంతా పోగొట్టేసుకున్నాడు. ఆ కారణం వల్ల అలీకి మిగిలింది శిథిలావస్థలో ఉన్న ఒక పెద్ద భవంతి, దాని పక్కనే ఉన్న ఒక చిన్న ఇల్లు. అలీ ఒంటరిగానే ఆ భవంతిలో నివసిస్తుండేవాడు. పక్కన ఉన్న ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు నెల నెలా అతడికి అద్దె కడుతుండేవారు. అలీ ఆ అద్దె డబ్బునే ఖర్చు చేసేవాడు. అతను పోగేసిన డబ్బుని ఒక రాతి జాడీలో పెట్టి దాన్ని ఇంటి ఆవరణలో ఒక మూలగా ఉన్న పాడుబడిన బావి దగ్గర పాతేస్తుండేవాడు. దానికి కారణం ఏమిటంటే అలీ ఉంటున్న భవనానికి సరైన తలుపులు, కిటికీలు లేవు. వాటిని అప్పుల వాళ్ళు ఏనాడో ఊడబిక్కుపోయారు. అలీ ఉంటున్న భవంతికి కొంత దూరంలో ఒక గుడిసెలో ఒక సోమరిపోతుండేవాడు. వాడు చాలా చెడ్డవాడు. వాడు అలీ పట్ల ఎంతో స్నేహం నటిస్తూ అతడు డబ్బు ఎక్కడ దాస్తున్నది తెలుసుకోవాలని ప్రయత్నించసాగాడు. ఇలా కొన్నాళ్లు సాగాక వాడు ఒకరోజు రహస్య ప్రదేశంలో దాక్కొని రాత్రివేళ అలీ జాడి ఎక్కడ దాస్తున్నది చూశాడు. ఆ తర్వాత ఒకనాటి రాత్రి అలీ నిద్రలో ఉండగా ఆ దుష్టుడు జాడీని తవ్వి తీసుకొని తన గుడిసెకు పారిపోయాడు. అందులో వాడికి 60 వెండి కాసులు కనిపించాయి. ఆ మర్నాడు అద్దెవారిచ్చిన డబ్బుల్ని మళ్ళీ అలీ తీసుకెళ్లి జాడీలో దాద్దాం అనుకున్నాడు. కానీ తవ్వి చూస్తే జాడీ లేదు. వెంటనే అతడికి సోమరిపోతుపై అనుమానం కలిగింది. వాడు అప్పుడప్పుడు తన ఇంటి ఆవరణలో తిరుగుతుండడం, మొండిగోడపై నుంచి తొంగి చూడడం అలీకి గుర్తుకొచ్చింది. ఇది ఆ దుష్టుడి పనే అని అలీ గ్రహించాడు. 60 వెండి కాసులు దొరికినందుకు సోమరిపోతు చాలా ఆనందించాడు. వాడు అలీ తనను అనుమానించకుండా ఉండేందుకు రోజులాగే అతడి దగ్గరికి వెళ్ళి ఏవేవో కబుర్లు మాట్లాడేందుకు బయలుదేరాడు. అలీ వాడిని కిటికీలోంచి ముందే చూసేశాడు. వెంటనే అద్దెవాళ్లు ఆ రోజు ఇచ్చిన 5 వెండి కాసుల్ని తీసుకొని ద్వారం ముందు పరిచాడు. వీధి వైపు వీపు పెట్టుకుని కూర్చున్నాడు. అతను గట్టిగా ఇలా అన్నాడు, జాడీలో ఉన్న 60 వెండి కాసులకు ఈ రాత్రి ఈ 5 కాసులు కలిపానంటే జాడీలో 65 కాసులుంటాయి. ఆహా, ఎంత పెద్ద మొత్తం అంటూ తనలో తాను మాట్లాడుకున్నట్లుగా నటించాడు. సోమరిపోతూ వెనక నుంచి వస్తూ అలీ అంటున్న మాటలను విన్నాడు. కానీ అవేం వినని వాడిలాగే నవ్వుతూ అతన్ని సమీపించాడు. అలీ వాడిని చూస్తూనే వెండి కాసుల్ని దుస్తుల్లో దాచుకొని మర్యాదగా పలకరించాడు. సోమరిపోతు ఆ 5 వెండి కాసుల్ని కూడా తనే దొంగలించాలి అని అనుకున్నాడు. తాను జాడీ ఎప్పట్లాగే బావి దగ్గర పాతి పెడితే అలీ అందులో ఈ 5 కాసులు కూడా వేస్తాడు కదా, ఆ మర్నాడు రాత్రి వచ్చి మొత్తం తీసుకుపోతే సరి అనుకున్నాడు. అయితే పట్టపగలు ఆ జాడీని యథాస్థానంలో పెట్టడం ఎలా? ఆ శిథిలమైపోతున్న భవంతి ఆవరణలో పగటిపూట కూడా ఎవరూ ప్రవేశించరు. అలీని ఏ విధంగానైనా కొంతసేపు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లగలిగితే తాను ఆ జాడీని రహస్యంగా తీసుకొచ్చి ఆ బావి దగ్గర పాతిపెట్టచ్చు. ఇలా ఆలోచించిన సోమరిపోతూ అలీతో ఇలా అన్నాడు, మిత్రమా, నాకు ఎంతకాలంగానో ఒక కోరిక తీరకుండా ఉండిపోయింది. ఏమిటది అన్నాడు అలీ. ఈ దాపులున్న ఏదైనా భోజనశాలలో నీకు మంచి విందు చేయించాలన్నది నా కోరిక. ఈ రాత్రి నీకేమైనా తీరుబాటు ఉంటుందా అని అడిగాడు సోమరిపోతు. అదేం మాట, నీలాంటి ప్రాణమిత్రుడు అడిగితే నాకు తీరుబాటు లేకపోవడం ఏమిటి అన్నాడు అలీ ఎంతో ఉత్సాహంగా. ఆ రాత్రి ఇద్దరు భోజనశాల దగ్గర కలుసుకున్నారు. సోమరిపోతు రకరకాల వంటకాలు, పిండి వంటలు భోజనశాలలో యజమానికి చెప్పి వాటిని వెంటనే తయారు చేయించమని చెప్పాడు. వంటగదిలో ఆ పదార్థాలన్నీ తయారవుతుండగా సోమరిపోతూ చిన్న గొంతుతో, అలీ ఏమనుకోవద్దు, డబ్బు తేవడం మర్చిపోయాను, ఇప్పుడే ఇంటికెళ్ళి తీసుకొస్తాను అని బయలుదేరాడు. అలీ సరే అన్నాడు. సోమరిపోతూ గుడిసెకు వెళ్ళి 60 వెండి కాసులున్న జాడీని తీసుకొని అలీ భవంతి ఆవరణలోకి వెళ్ళాడు. అక్కడ మెల్లగా పాత చోట్లోనే తవ్వి జాగ్రత్తగా దాన్ని పాతి పెట్టేశాడు. తిరిగి వేగంగా భోజనశాలకు వచ్చాడు. ఇద్దరూ కలిసి విందు పూర్తి చేశారు. అలీ తన పథకం పారిందని,
సోమరిపోతు తన పథకం పారిందని ఇద్దరూ ఎక్కడలేని సంతోషంలో ఉన్నారు. అలీ భోజనశాల నుంచి ఇంటికి వెళుతూనే సోమరిపోతు తిరిగి పాతిపెట్టిన జాడీని తవ్వి తీసి మరొక చోట దాచేశాడు. సోమరిపోతు ఆ మర్నాటి రాత్రి రహస్యంగా జాడీని తవ్వి తీసుకొచ్చుకునేందుకు వెళ్ళాడు. వాడికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ జాడీలో 60 కాదు 65 వెండి కాసులుంటాయి. ఆహా అనుకుంటూ ఎంతో సంతోషంగా బయలుదేరాడు సోమరిపోతు. వాడు ఆ జాడీని పాతిపెట్టిన చోట తవ్వుతుండగా అలీ హేళనగా నవ్వడం వినిపించింది. వాడు అదిరిపడి తల తిప్పి చూశాడు. వెనకాలే అలీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు. ఆహా, చక్కని విందు భోజనం, నీకు అభినందనలు చెప్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంతే, ఆ మరుక్షణం సోమరిపోతు లేచి అక్కడి నుంచి వీధిలోకి పరిగెత్తాడు. ఆ తర్వాత వాడెన్నడూ అలీ ఛాయలకు కూడా రాలేదు. చూశారు కదా, అత్యాశ వల్ల కలిగేటువంటి నష్టాన్ని ఈ కథ మనకు అద్భుతంగా చెప్తుంది కదా. 60 కాసులున్న ఆ జాడీని మరొక 5 కాసుల కోసం మళ్ళీ తిరిగి అదే చోటు పాతిపెట్టిన తెలివిలేని సోమరిపోతూ మొత్తాన్ని పోగొట్టేసుకున్నాడు. కాబట్టి అత్యాశ అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.